స్టార్టెడ్. ఇప్పుడు ఎలక్షన్స్ హవా మొదలవుతున్నది. ఏంటంటే మున్సిపాలిటీల ఎలక్షన్ సంబంధించి ఫిబ్రవరి ఈ మొదటి వారంలో నోటిఫికేషన్ రావచ్చు. ఆ తర్వాత ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల విషయంలో దాదాపుగా ఎస్సీలు ఎస్టీలు పోగా బీసీలకు 31.4% రిజర్వేషన్లను ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అన్నీ కలిపి దాదాపుగా ఒక 54% రిజర్వేషన్లు ఉండబోతున్నాయి. కానీ బీసీలు మాత్రం దేశ జనాభాలో లేకపోతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపుగా 56% బీసీలు ఉంటున్నారు. కానీ బీసీలకు కేవలం 31% రిజర్వేషన్లు మాత్రమే ఉండబోతున్నాయి. ఈ సందర్భంలో ఏంటంటే బీసీలకు వాటా 56%గా ఉన్నటువంటి బీసీలకు 56% కావాలి. ఎందుకంటే ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది, వాళ్ళ జనాభా 15%. ఎస్టీలకు 7.5% రిజర్వేషన్ ఉంది, వాళ్ళ జనాభా 7.5%. తర్వాత కానీ వాళ్ళ యొక్క జనాభా ఈ మధ్యలో పెరగవచ్చు. ఒక 2-3% ఎస్సీల జనాభా, ఒక 2-3% ఎస్టీల జనాభా పెరిగిందని చెప్తున్నారు. వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్లు బహుశా కొత్తగా వచ్చే అమెండ్మెంట్లో మార్చే అవకాశం ఉండవచ్చు. కానీ బీసీలకు మాత్రం 50% రిజర్వేషన్లను మించొద్దు రాజ్యాంగంలో అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా 50%, 52% కుదించి మాత్రమే ప్రభుత్వాలు రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తున్నారు. అదే ఎట్లా ఉన్నా మొత్తం ఎందుకంటే బీసీలు అంటే ఎస్సీలకు ఇవ్వాల్సిందే, ఎస్టీలకు ఇవ్వాల్సిందే. కేవలం కోల్పోతున్నది బీసీలు మాత్రమే. బీసీలు తమ వాటా ప్రకారంగా 31% కాదు 56% రిజర్వేషన్ కావాలి. ఈ 56% రిజర్వేషన్ నేపథ్యంలో కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా కేవలము ఈ రాజ్యాంగమా లేకపోతే సుప్రీంకోర్టుల తీర్పులా కారణం అని చెప్పి కేవలం 31% బీసీ రిజర్వేషన్లను అందజేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ సందర్భంలో మనం బీసీ ప్రజల నుంచి నాయకత్వాన్ని ఇప్పుడు వార్డు కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ, లేకపోతే వార్డు కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు ఎట్లా వీళ్ళను మన యొక్క 56% వాటా మేరకు నిలబడి గెలిపించుకునే అవకాశం బీసీ వర్గాలకు ఉంది. ఈ బీసీ వర్గాలు ఏ విధమైనటువంటి చైతన్యవంతంగా ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తే మన వాళ్ళు ఈ బీసీలు తమ వాటా మేరకు అధికార పదవుల్లోకి రావడానికి అవకాశం ఉందో ఈ విషయంపై మనం చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ చర్చా కార్యక్రమంలో ఎరికల రాజన్న గారు సామాజిక కార్యకర్త, బీసీ ఉద్యమ నాయకుడు ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఇటు మనకు పోషం సార్ ఉన్నారు. ఎందుకంటే పోషం సారు ఒక ఎస్ఐగా ఉద్యోగం రిటైర్ అయి సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. చాలా విషయాల మీద అవగాహన ఉన్నటువంటి పోషం సార్ ఈ ముగ్గురు ఉండడం జరిగింది. ఇద్దరు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఎరికల రాజన్న గారు, ఎట్లా ఈ బీసీ రిజర్వేషన్ల సిస్టమ్ని మనం ఈ కేవలం 31% లోపు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇస్తానంటున్నాం, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే ఇవాళ దేశంలో స్వతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. అంటే స్వతంత్ర ఉద్యమంలో ఎక్కువ భాగంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఆ ఉద్యమంలో కూడా వారి పాత్ర చాలా గొప్పది. నాయకత్వం కూడా చాలామంది కూడా దాంట్లో అమరులయ్యారు. అంటే ఏ ఉద్యమంలో చూసుకున్నా కూడా జనాభా ప్రతిపాదికంగా ఉన్నటువంటి పాపులేషన్ బీసీలు. అంటే మిగతా వాళ్ళు ఉద్యమాలు చేసినప్పటికీ ఎక్కువ బీసీల అమరత్వం ప్రతి ఉద్యమంలో కొనసాగింది, ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి ప్రధానంగా ఇలా బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు బీసీలకు చట్టసభల్లో ఒక శాసనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అది శాసనం చేయడానికి వీలు లేదు. అంతిమంగా పార్లమెంటే కాబట్టి కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు బీసీలకు వ్యతిరేకంగా అది ముందుకొస్తుంది. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ, బీజేపీ గవర్నమెంటు, యూపీఏ అటువంటి ప్రభుత్వాలు ఎన్ని ఉన్నప్పటికైనా కూడా బీసీలకు వ్యతిరేకంగా భారత పాలకులు మొదటి నుంచి కూడా కొనసాగుతుండ్రు. కాబట్టి బీజేపీని ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే బీసీ వాళ్లకు 50% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సర్పంచి, ఇట్లా మున్సిపాలిటీలు, కార్పొరేట్, జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాస్తవంగా బీజేపీ మొన్న కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టి ఉండేది ఉంటే దేశవ్యాప్తంగా ఇలా బీసీలకు 50% వచ్చేది. కాబట్టి బీజేపీ అనేది అలా బీసీలకు వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి సరే, ఈ పరిస్థితి ఇలా ఉన్నది. ఇప్పుడు రిజర్వేషన్లు అయితే 31% ఉన్నారు. ఈ సందర్భంలో వాటా ప్రకారంగా అంటే 56%గా ఉన్నటువంటి వాటిలో లేదా జనరల్ నియోజకవర్గాలలో మన బీసీలు గెలవడానికి అవకాశం ఉన్నదా?
అలాంటి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బీసీ వర్గాల నాయకత్వం అత్యధిక సంఖ్యలో గెలవడానికి అవకాశం ఉంది? అంటే వాస్తవానికి వల్ల బీసీలు రిజర్వేషన్ డిమాండు చేస్తూ ఒక పక్క వాళ్ళ ఒక వర్గాన్ని వాళ్ళ ఒక క్యాండిడేట్లను గెలిపించుకోవడం కోసం గ్రామ స్థాయిలలో వాళ్ళు ప్రజలను బీసీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది ఒక రహస్య ప్రదేశంలో వేసేటువంటి ఓటు, తన ఓటు తనకు తన వర్గానికి వేసుకునేటువంటి చైతన్యం బీసీ వర్గంలో రావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పక్క ఉద్యమాలు, మరో పక్క తనకున్నటువంటి ఒక ఓటు హక్కును తన వర్గానికి వేసేటువంటి ఒక చైతన్యం ఈ వర్గంలో లేదు. కాబట్టి ఆ ఓటు వేసుకున్నటువంటి చైతన్యం కూడా ఈ వర్గంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీసీ నాయకత్వం దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రస్తుతము బీసీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే బీసీలు వాస్తవంగా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. అంటే 1% ఉన్నప్పటికీ కూడా మెజార్టీ వాళ్ళకు డబ్బులు పెట్టి ఓట్లను కొని అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ లేదు. గ్రామ పంచాయతీ వార్డు వరకే వాళ్ళ ఒక పరిమితి సరిపోతుంది. కాబట్టి ప్రధానంగా వాళ్ళు చైతన్యం అవి ముందుకు పోవడమే ఏకంగా లక్ష్యంగా ఉంది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక రకంగా 40% సపోర్ట్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. జనరల్ నియోజకవర్గాల్లో బీసీలు గెలవాలంటే ఏంటి వీళ్ళకున్న అవకాశాలు? జనరల్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా కూడా బీసీ క్యాండిడేట్ వైపు బీసీ సంఘాలు, బీసీ నాయకత్వం అందరూ కూడా తనను మనం సపోర్ట్ చేస్తూ గెలిపించవలసిన బాధ్యత బీసీ నాయకత్వం పైన. ఇప్పుడు రెడ్డి, తర్వాత వెలమ, తర్వాత వైశ్య, తర్వాత రకరకాల అగ్రవర్గ నాయకత్వంలో ఉంది పార్టీలు అన్నీ కూడా. ఇట్లాంటి సందర్భంలో అగ్రవర్గాలైనా తర్వాత అధిక డబ్బులు ఉన్నటువంటి వీళ్ళను ఒక బీసీ సాధారణ బీసీ నాయకునికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? దీన్ని ఏ విధంగా ఆయన బయటపడాలి? వాస్తవంగా పార్టీ ఏదైనా ఒకటే ఒక వార్డులో అన్ని పార్టీలు కలిసి ఒక ఓసీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ వార్డులో జనరల్ అభ్యర్థి బీసీ అయినా మనం తను గెలిపించడం ప్రయత్నం చేయాలి. రెండవది పార్టీ ఏదైనా కూడా బీసీ క్యాండిడేట్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆ బీసీని గెలిపించుకోవడం కోసం పార్టీలకు అతీతంగా తన వైపు మనం ప్రయత్నం చేయడం అనేది. రెండు పార్టీలు కూడా బీసీలకే లేదా రెడ్లకే లేదా అగ్రవర్గాలకు ఇచ్చినప్పుడు ఎట్లా చూడాలి? రెండు పార్టీలు ఉన్నటువంటి పార్టీలు, 2 పార్టీలు లేదా 3 పార్టీలు జాతీయ పార్టీలు ఉంటే వాళ్ళందరూ కూడా అగ్రవర్గాలకే టికెట్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆ వార్డును చూడాలి? ఆ వార్డులో ఎవరిని గెలిపించుకోవాలి మనం? అంటే 3 పార్టీలు అగ్రవర్గాలకు ఇచ్చినప్పుడు వాస్తవానికి ఏంటంటే ఉద్దేశపూర్వకంగా నిశ్చితార్థాన్ని ఎడగడుతూ ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు మనం అనేకమైన చిన్న పార్టీలు ఉన్నాయి కాబట్టి మనమే అభ్యర్థిని ప్రవేశపెట్టి ఆ అభ్యర్థిని గెలిపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు పోషం సారు, ఈ ఎలక్షన్ల సందర్భంగా ఓకే క్లోజ్ చేయి.